తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇంకా స్పూన్తో కాలేదని చేత్తో మిక్స్ చేస్తున్నాను. చేత్తో కలిపితేనే బాగా అన్నానికి అంతా బాగా అవుతుంది. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ రసము, ఉప్పు బాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వైట్ రైస్ అంతా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పులిహోర తాలింపు అంతా వైట్ రైస్లోకి వేసుకోవాలి. బాగా వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, నేను అలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత నాకు స్పూన్తో కాలేదని చేత్తోనే మిక్స్ చేస్తున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతా అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొత్తిమీర పైన వేసుకోవాలి. వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో నిమ్మకాయ పులిహోర. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర మీరు కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్.